ఓం శక్తి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద, శ్రీ రుద్ర జ్యోతిషాలం, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఇంకా ఇక్కడి నుంచి వచ్చే నెల నుంచి అందరిలో ఒక భయం, అదే పరీక్షలు. ప్రతి ఇంట్లోని విద్యార్థులు ఉన్నారు. ఇంకా పరీక్షల సీజన్ ప్రారంభమైపోతుంది. ఇంకా పండగ హడావిడి అయిన వెంటనే ప్రారంభమయ్యేది పరీక్షల భయము. ఇది ఫియర్ ఫోబియో. పెద్దవాళ్ళకి ఒక రకమైన టెన్షన్, పిల్లలకు ఒక రకమైన టెన్షన్. అయితే ఈ టెన్షన్ నుంచి ఉపశమనంకి, అంటే పిల్లలు బాగా కష్టపడి చదువుతున్నారు ఈ రోజుల్లో. ఈ కష్టపడి చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు ఇంకా కష్టపడి చదువుతారు. ఈ నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా చాలా కష్టపడతారు. అనేకమైనటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. అయితే వీటన్నిటికీ కూడా ఒక ఆత్మ బలం అనేటటువంటిది కావాలి, మనోబలం అనేటటువంటిది కావాలి. కేవలం చదివిని, జ్ఞాపక శక్తిని ఉన్నంత మాత్రాన కాదు, అది పరీక్షా కేంద్రంలో దానిని ప్రజెంట్ చేయగలగాలి. దాని ద్వారా వారికి ఉత్తీర్ణత వస్తుంది. అందుకు సులభమైన మార్గం ఏంటంటే శ్వేతార్క గణపతి. ఈ శ్వేతార్క గణపతిని మీరు కూడా ఒకటి సంపాదించి, ఈ గణపతుల వారికి చక్కగా ఎర్ర సింధూరం కానీ, ఆరెంజ్ కలర్ ఉండేటటువంటి ఆంజనేయ స్వామి సింధూరం కానీ పూసి మీ పూజా మందిరంలో పెట్టండి. మీ పిల్లల యొక్క రీడింగ్ టేబుల్ మీద పెట్టండి. చదువుకునే ముందు, చదువు అయిన తర్వాత కాసేపు ఆ స్వామిని తీక్షణంగా చూడమనండి. అంటే ఈయన చూస్తే పరీక్ష పాస్ అయిపోతారా అని చాలామంది వితండవాదనలు చేస్తారు, జ్ఞానం తక్కువగా ఉండేవారు. కాదు, మనోబలము, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం ఇవి ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈయన జ్ఞాన ప్రతీక. గణపతి అంటేనే జ్ఞాన ప్రతీక. జ్ఞానాన్ని ఇచ్చేవారు గణపతి. కాబట్టి మేధ వేరు, జ్ఞానం వేరు. పుస్తకంలో చదివిసింది అలా రాసేసడం కాదు. ఒక్కొక్కసారి ప్రశ్నలు వక్రీకరించి ఇస్తూ ఉంటారు పేపర్లో. అలాంటప్పుడు ఈ చదివినది కంఠస్థ పెట్టింది రాయటానికి అవ్వదు. అక్కడ ఆలోచించి రాయాలి అంటే జ్ఞానం కావాలి. కాబట్టి అది ప్రసాదించేవారు ఈయన. కాబట్టి అందరూ కూడా ఈ శ్వేతార్క గణపతిని సంపాదించి మీ పిల్లల యొక్క రీడింగ్ టేబుల్ మీద కానీ, మీ దేవుడి మందిరంలో కానీ చక్కగా పెట్టుకొని పూజించి ఒక పుష్పం ఇక్కడ పెట్టండి. ఈ పుష్పము ఈ రకంగా స్వామివారి దగ్గర ఒక పుష్పం పెట్టండి. అది వీలైతే ఎర్ర పుష్పం అయితే మరీ మంచిది. ఇది పెట్టి ఆ స్వామిని స్మరించుకొని మీ పిల్లల్ని చదువుకోమనండి. తప్పకుండా వారు కష్టపడి చదివిన దానికి మరింత ఈయన యొక్క శక్తి తోడై మంచి ఉత్తీర్ణత కలుగుతుంది.